హంపి ఇది మన హైదరాబాద్ నుంచి సుమారు 400 కిలోమీటర్లు ఉందండి. ఇక్కడ కనపడే పిల్లర్స్, ఇక్కడ కనపడే రాళ్ళు ఒక చరిత్ర కలిగినవి. ఇక్కడ చెక్కిన ప్రతి ఒక్క శిల్పం వెనుక ఒక కథ ఉంది. సో ఇలాంటి మరెన్నో ఉన్నాయండి హంపిలో. సో మనోళ్ళకి 2 రోజులు సెలవులు చూసుకొని హంపి వెళ్ళి ప్రాపర్గా తిరిగి రావచ్చు. అయితే ఈ వీడియోలో నేను 2 రోజులు హంపి ఎలా వెళ్ళాలి, అక్కడ ఎలా రూమ్ తీసుకొని ఉండాలి, ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ ఎలా రావాలి అనే దాని గురించి డీటెయిల్గా చెప్పానండి. సో వీడియో లాస్ట్ వరకు చూసి ఇప్పుడు నా ప్రయాణం మొదలవుతుంది హంపీకి. అయితే మన హైదరాబాద్ నుంచి హంపి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేమి చూడటానికి ఉన్నాయి, ఆ తర్వాత అసలు ఇది ఎలా ప్లాన్ చేయాలి, దీని బడ్జెట్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను. సో నేనైతే బ్యాగ్ మొత్తం రెడీ చేసుకొని ఉన్నా అండి. ఇంకా డైరెక్ట్గా ఇక్కడ నుంచి హంపీకి బయలుదేరటమే. దగ్గర హైదరాబాద్లో అయితే అండి ఈ వీకెండ్లో ఓన్లీ హంపి చూసి రావాలి అనుకుంటే వీకెండ్లో ప్లాన్ చేసుకుంటే 2 రోజులు 3000లో మంచిగా వెళ్ళి ఒక హిస్టారికల్ ప్లేస్ అన్నమాట హంపి అనేది. సో అది చూసుకొని రావచ్చు. ఇప్పుడు నాకు సాయంత్రం అయితే బస్సు ఉంది డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి హంపికి. సో ఆ బస్ ఎలా బుక్ చేసుకున్నాను, ఆ తర్వాత అక్కడ వెళ్ళి రూమ్ ఎలా తీసుకోవాలి ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో చూపిస్తానని. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అండ్ అలానే ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోకి నాకు సపోర్ట్ చేయండి. సో మనం ఇప్పుడు బుక్ చేసుకుంది మైత్రి ట్రావెల్స్ అని ఉంటది. సో వీళ్ళు ఏంటంటే మెట్రో పికప్ ఇస్తారు. అంటే మీరు ఏ మెట్రో నుంచి అయినా ఎక్కి కూకట్పల్లి మెట్రో దాకా రమ్మంటారు, అక్కడ నుంచి వాళ్ళ బస్సు ఉంటది. సో మెట్రో కూడా ఫ్రీగా వాళ్ళే ఇస్తారు, బస్ టికెట్ లో ఇంక్లూడెడ్. సో నేను ఇప్పుడు పంజాగుట్ట మెట్రోలో ఉన్నా అనమాట. ఇక్కడ నుంచి కూకట్పల్లి మెట్రో వరకు వాళ్ళు రమ్మన్నారు. సో పిఎన్ఆర్ నెంబర్ చెప్తే చాలు, వాళ్ళే ఫ్రీ టికెట్ ఇస్తారు అనమాట. మెట్రో వాళ్ళతో మాట్లాడుకుని ఉన్నారు వీళ్ళు. బస్ ఎక్కాను ఇప్పుడే. సో బస్సు మాత్రం బాగుందండి. వీళ్ళు ప్రతిసారి కాల్ చేసి అడుగుతున్నారు ఎక్కడున్నారు అనేసి. కానీ ఒకటే బ్యాడ్ ఏంటంటే నాకు డైరెక్ట్గా ఈ ఎమర్జెన్సీ విండో వచ్చింది, ప్రాపర్గా చూడటానికి ఉండదు. కానీ ఏం కాదు, ఇంక ఇప్పుడు పడుకుంటే రేపు మార్నింగ్ 8 o'clockకి మనం హంపిలో డ్రాప్ చేస్తారనమాట. సో ఓకే, లాస్ట్ సీట్ బుక్ చేశాను. లాస్ట్ సీట్ అయితే కొంచెం తక్కువ అండి, ఒక 100 రూపాయలు తక్కువలో వస్తుంది. సో పడుకోవటమే ఇంకా. వచ్చేసామండి. సో ఇప్పుడు బస్ బెడ్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ నుంచి హంపికి బస్ పట్టుకుని వెళ్ళాలా. దగ్గర 20 రూపాయలు తీసుకుంటారు, 15 కిలోమీటర్లు ఉంది. సో బస్ దిగేసి మనం వెళ్ళిపోదాం. సో ఇప్పుడే మనం హాట్స్పాట్ లో దిగామన్నమాట. ఇక్కడ నుంచి హంపికి వెళ్ళాలంటే ఇక్కడ ముందే బస్ స్టాప్ ఉంటది, అక్కడ నుంచి బస్ ఎక్కి డైరెక్ట్ గా హంపికి వెళ్ళొచ్చు. 15 కిలోమీటర్లు ఉంటది. వెళ్దాం పదండి బస్ స్టాప్ కాడికి. హాట్స్పాట్ వాడు అక్కడ ముందు ఆపేస్తాడు, మనం చక్కగా వచ్చి రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే బస్ స్టాప్ ఇలా ఉంటది. సో బస్ స్టాప్ లోపలికి వెళ్తే బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి. బస్ స్టాప్ కి వస్తే గ్లాస్ రావాలండి. ఇక్కడ పైన బోర్డులు కూడా ఉంటాయి, చూసుకోవచ్చు. హంపి అనేది కనపడుతుంది కదా, ఇక్కడ వెయిట్ చేస్తే బస్ వస్తుంది, ఎక్కిపోవటమే. హాస్పేట్ బస్ స్టాండ్ లో సేమ్ మన బస్ స్టాండ్ లానే ఉంటది. బస్ కూడా రెడీగా ఉంది, ఎక్కి వెళ్ళిపోవటమే. ఇంకా 20 రూపాయలు టికెట్ తీసుకున్నారు అనమాట. హాస్పేట్ నుంచి హంపి బస్ స్టాండ్ దాకా తెచ్చారు. సో ఇక్కడ దిగి మనం రూమ్ ఎత్తుకోవాలి ఫస్ట్. ఇప్పుడే దిగాను సో హంపిలో. సో ఇదే బస్ స్టాప్ అనమాట, కరెక్ట్ గా టెంపుల్ దగ్గర ఆపుతారు. సో రూమ్ కోసం చూస్తున్నాను కానీ ఎక్కడ దొరకలేదు, చూద్దాం. ఇక్కడే అండి, బస్ దిగినమ్మంటే టెంపుల్ దగ్గర ఒకరు కనపడ్డారు. వీళ్ళే తిరుగుతా ఉంటారు అనమాట, రూమ్ ఇస్తాం అనేసి. సో వీళ్ళు వచ్చేసి 600 రూపాయలు చెప్తున్నారు ఒక్కడనే. ఇంకా సింగిల్ రూమ్ ఇక్కడికి వస్తే అదే తీసుకోవాలా. ఫస్ట్ రూమ్ కాడికి వెళ్ళి మాట్లాడదాం మొత్తం, పదండి. సో ఇక్కడ ఇలా ఉందండి రూమ్ అయితే. ఆల్రెడీ ఇంతకు ముందు వాళ్ళు ఉన్నారనమాట. మనకి చెక్ ఇన్ టైం వచ్చేసి 9 అని చెప్పారు. సో ఇంకా బయట వాష్రూమ్ ఇవన్నీ ఉన్నాయి, కొంచెం బ్రష్ చేసేసి బయటకు వెళ్ళి ఏమైనా తిందాము. ఆఫ్టర్ దట్ రూమ్ లో వచ్చి ఫ్రెష్ అవుదాం. సో బయటకు వెళ్దాం ఫస్ట్. సో హంపీలో మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. వీళ్ళు పూరి చెప్తే దీంతో పాటు బజ్జీ కూడా ఇచ్చారు.
సేమ్ అండి, మన దగ్గర కూడా ఉంటాయి కదా ఇలానే చిన్న చిన్న పూరీస్, అవే ఉన్నాయి. కాకపోతే మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, తిని చూడాలా. కొంచెం వేరుగుంది, మన సైడ్ ఉన్నట్టయితే లేవు, బట్ ఓకే, తినొచ్చు. ఇదే అండి మెయిన్ గుడి. ఇప్పుడే ఈ గల్లీలో టిఫిన్ చేశాను. ఈ గుడి దగ్గరే ఉంటది అనమాట మనకి మెయిన్ ఏరియా అంతా. సో నేను హోటల్ కూడా ఇక్కడే తీసుకున్నాను. సో బాగుంది చూడటానికి. ఇప్పుడే మనం వెళ్ళాం ట్రిప్ కి. ఫస్ట్ రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఈ హంపీలో చూడాల్సిన ప్రదేశాలు ఏంటి అనే దాని గురించి చూపిస్తాను. ఫస్ట్ ఇదంతా మెయిన్ ఏరియా అనమాట. ఇటు లోపలికి వెళ్తే కొంచెం ఏరియా ఉంటది, అదంతా మెయిన్ ఏరియా. లోపలికి వెళ్దాం మనం. ఇక్కడ నుంచి వచ్చే ఇదంతా మెయిన్ ఏరియా కింద ఉంటది. మనం తీసుకున్న రూమ్ కూడా ఇది దాటి కొంచెం ముందుకెళ్ళాలా. మీరెవరైనా వస్తే ఇక్కడే తీసుకోండి, బెటర్. ఇదే అండి మనం తీసుకుని హోమ్ స్టే అంటారు దీన్ని. ఐషా హోమ్ స్టే అంట. 600 రూపాయలు తీసుకున్నాడు రోజుకి. సో రూమ్ చూసుకుంటే ఇలా ఉందండి వీళ్ళు ఇచ్చిన రూము. ఇలాగా ఒక బెడ్ ఉంది పెద్దది. రూమ్ కొంచెం చిన్నదే, ఫ్యాన్ ఉంది. సేమ్ ఇంకంతే, ఇలా ఒక చిన్న బెడ్, ప్రైవేట్ వాష్రూమ్. మంచిగా ఒక ఇద్దరికైతే వస్తుంది అనమాట. దగ్గర దగ్గర 600 రూపాయలు తీసుకున్నాడు నాకు ఒక్కొక్క రోజుకి. నేను 2 రోజులకి తీసుకున్నా అండి 1200 రూపాయలు ఇచ్చి. సో మీరు కూడా వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు. కావాలంటే ఆ రూమ్ ఓనర్ నెంబర్ కూడా నేను కింద ఇస్తాను. ఇక్కడ హంపీలో స్టే అనేది కొంచెం ఎక్కువ అండి. సో కొంచెం కాదు, చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. సో బెటర్ ఎంత తక్కువ అయితే అంత తక్కువ తీసుకోవటం. సో ఇక నేను ఒక్కడనే ఉన్నాను, ఆప్షన్ ఏమి లేదు. సో పెట్టాల్సి వచ్చింది. అందుకనే రోజుకి 600 చొప్పున 2 రోజులు 1200 పెట్టాను. సో ఇది ఈ వీడియోలో మనం హైదరాబాద్ నుంచి హంపీకి ఎలా రావాలి, ఇక్కడ ఏం తీసుకోవాలి, ఏం తినాలి అనే దాని గురించి డీటెయిల్ గా చెప్పానండి. నెక్స్ట్ వీడియోలో హంపీకి సంబంధించిన టూరిస్ట్ ప్లేసెస్ గురించి ప్రాపర్ గా వీడియోస్ చేసి పెడతాను. సో ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.